రవి గారు చెప్పారు తనకున్నటువంటి కొంతపాటి ఎక్స్పీరియన్స్లో ఏ ప్రాతిపదికన ఇప్పటిదాకా దేశంలో జరిగింది, తర్వాత ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం కానీ ఆ తర్వాత జరిగిన కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన అంటే తగ్గవు అని అంటున్నారు. కానీ వాళ్ళకి పెరిగినట్టుగా అక్కడ ఒకవేళ ఉదాహరణకి తగ్గవు అనేట్టు అంటున్నారు. కానీ అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్లోనో రాజస్థాన్లోనో ఇంకో బీహార్లోనో పెరిగిన స్థాయిలో పోల్చుకుంటే ఇక్కడ పెరగవు అనేటువంటిది. కాబట్టి ఒక 3-4 రాష్ట్రాల్లో గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసుకుంటే అక్కడ మెజార్టీ సీట్లు వస్తే చాలు, ఇక్కడ ఒక్క సీటు కూడా రాకపోయినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయొచ్చేమో అని అనిపిస్తుందా? అది ఈ భయం ఎందుకున్నదంటే ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంత స్పందన లేదు, కారణం తెలియదు. కానీ ఇది చాలా డేంజరస్ సీన్లోకి దృశ్యంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పటికే మీరు కనుక ఆలోచిస్తే పక్కన పెట్టండి, అది పెరిగేది పునర్విభజన గురించి కూడా నేను మాట్లాడట్లేదు. ఇప్పటికీ ఒక 5 స్టేట్సే 250 సీట్లు ఉన్నాయి. ఒక 5 స్టేట్సే 250 సీట్లు ఉంటే అందులో ఆ 5 స్టేట్ ఉంచుకుంటే చాలు. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ అదే, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, అంతే. ఈ 5 రాష్ట్రాల్లో ఒక 4 రాష్ట్రాలు, అది కూడా ఉత్తరప్రదేశ్ చాలా బ్రహ్మాండంగా ఉంటే మిగతాది వాళ్ళకి ఇబ్బందే లేదు. ఇప్పుడు పెరుగుతున్న లెక్కలు కనుక మీరు చూస్తే ఒకవేళ 26 ప్రకారం 80 నుంచి ఉత్తరప్రదేశ్ 134, బీహార్ 40 నుంచి 73, మహారాష్ట్ర 40 నుంచి 71, రాజస్థాన్ 25 నుంచి 46, మధ్యప్రదేశ్ 29 నుంచి 50, గుజరాత్ 26 నుంచి 41. ఇట్లా ఇంత తీవ్ర స్థాయిలో పెరిగితే ఇంకా మీకు ఎక్కడ డెమోక్రసీ ఉంటుంది? అంటే ఇప్పటికే యూపీని పట్టుకొని యూపీ ద్వారానే రాజకీయం చేస్తున్నారు. బీజేపీ చేసింది, కాంగ్రెస్ కూడా గతంలో అదే పని చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ పునర్విభజన జనాభా దామాష ప్రకారం, జనాభా నిష్పత్తి ప్రకారం చేస్తే మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. రెండోది, సీట్లు పెంచాలి. ఎందుకు సీట్లు పెంచాలి అంటే పెంచాలి కాబట్టి పెంచాలా, లేకుంటే దానికి ఏమైనా ప్రాతిపదిక ఉంటుందా? డీలిమిటేషన్ ఖచ్చితంగా చేయాలా? అవసరమే ఉంది? ఏం అవసరం ఉంది? ఇప్పుడు 542 మంది చేసేదేంటి, 888 మంది వచ్చే చేసేదేంటి? అమెరికాలో ఇంత చెప్తున్నాం కదా, అమెరికాలో చాలా ఏళ్ళుగా డీలిమిటేషన్ లేదు, 535 సీట్లు అట్లనే కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళేమి అక్కడ డీలిమిటేషన్ ఎవరు అడగట్లేదు. ఇది కేవలం రాజకీయంగా తమ ప్రాబల్యానికి అవసరమైన ప్రాతిపదిక కోసమే ఇది జరుగుతున్నది. కాబట్టి సౌత్ ఇండియా ఇప్పటికే చాలా నష్టపోయింది. సౌత్ ఇండియా నేను అనేది బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు పార్టీ విషయాలను పక్కన పెట్టండి, పార్టీ విషయాలను మీరు ఆలోచించకండి. కానీ సౌత్ ఇండియాలో ఇప్పుడు రోడ్ల నిష్పత్తి, విస్తీర్ణం చూడండి, వైశాల్యం చూడండి, రైల్వేస్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు చూడండి, వాళ్ళ మొత్తం ఎంత జరుగుతున్నది. ఇక్కడ మనం వసూలు చేస్తున్నది ఎంత, మనకి ఇస్తున్నది ఎంత? ఇది చర్చ ఈరోజు అది కాదు. కానీ చెప్తున్నాం, మనం 10 రూపాయలు వసూలు చేసి ఇస్తే వాళ్ళు మనకి ఇచ్చేది 2 రూపాయలు, 3 రూపాయలు. బీహార్ 2 రూపాయలు వసూలు చేసిస్తే వాళ్ళకి ఇచ్చేది 10 రూపాయలు. అంటే ఇట్లా ఆర్థికంగా నష్టపోతున్నాము, ఇప్పుడు రాజకీయంగా నష్టపోతాము. చివరికి అనేక రకాలుగా హిందీని రుద్దే ప్రయత్నం పాలకులు దేశం మొత్తం సమానంగా చూడాలి కదా, డబ్బులు కట్టట్లేదనో, అక్కడి నుంచి పన్నులు రావట్లేదనో, మనం వాళ్ళ పట్ల అది కాదు శ్రీనివాస్ గారు, నేను ఏమంటున్నానంటే ప్లానింగ్ కమిషన్ ఐడియా ఏంటంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టాలి, తప్పు లేదు. కానీ ప్రపోర్షనేట్ పెట్టేటప్పుడు డెవలప్మెంట్ ఇక్కడ కూడా జరగాలి కదా, ఇక్కడ కూడా జరిగి అక్కడ కూడా పెట్టాలి. బీహార్కి పెట్టవద్దు, ఒడిశాకు పెట్టవద్దు, జార్ఖండ్కి పెట్టవద్దు అని నేను అనట్లే. అది కూడా ఎవరికి పెడుతున్నావు? ప్రజలకు పెడుతున్నారా? రోడ్లకు పెడుతున్నావు. ప్రజలకు ఎక్కడ పెడుతున్నారు? ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బెంగాల్, బీహార్, ఈవెన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్స్కి ఏమైనా పెట్టారా? దళిత్స్కి ఏమైనా పెట్టారా? ఎంత బడ్జెట్ పెంచారు? ఎంతమందికి చదువు చెప్పించారు? ఎంతమందికి ఉద్యోగాలు, భూములు ఇప్పించారు? అంటే నేనేమంటే ప్లానింగ్ కమిషన్ ఇచ్చి రోడ్లకు పెట్టామని కాదు, ప్రజల అవసరాలు అవసరమైతే వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు చేయమని. ఈ అన్ని అవసరాల రీత్యా ఈరోజు అనుమానం వస్తున్నది. ఈరోజు 800, నా ఉద్దేశం అయితే డీలిమిటేషన్ అనేది అవసరం లేదండి. డీలిమిటేషన్ అనేది కేవలం ఒక గేమే. డీలిమిటేషన్ లేకుండా పార్లమెంట్ నడవదా? డీలిమిటేషన్ లేకుండా ప్రజలకు హక్కులు రావా? 542 మంది 882 783 మంది పోటీ చేసి గెలిస్తేనే ప్రజలకు హక్కులు వస్తాయా? కాబట్టి ఇది ఎంత మాత్రం సరైనది కాదు. ఈవెన్
రెపో రేట్ ప్రకారం చేసినా ఇంకో ప్రకారం చేసినా నా ఉద్దేశంలో అసలు డీలిమిటేషన్ అక్కర్లేదు. రైట్. డీలిమిటేషన్ అక్కర్ లేకుండానే నువ్వు దీని ప్రకారం విభజించండి, దాని ప్రకారం ఇవ్వండి. లేదు అంటే ఖచ్చితంగా సౌత్ ఇండియా ఈ నేపథ్యంలో చాలా నిరాశ నిస్పృహలు వస్తాయి, అశాంతి వస్తుంది, చాలా వ్యతిరేకత వస్తుంది. అంబేద్కర్ గారు చెప్పినట్టు ఒక పెత్తనం ఎక్కడి నుంచి అన్న మొదలైతే దానికి వ్యతిరేకంగా ఒక వాయిస్ కూడా వస్తుంది. అది రేపు దేశ విభజనకే కావచ్చు, దేశం నుంచి మేము విడిపోతామనే చర్చ దాకా కూడా ఇది తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి నిపుణులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వీటన్నిటి రీత్యా డీలిమిటేషన్ అనే చర్చను పక్కన పెట్టి అసలు ఉన్న పార్లమెంట్ సభ్యులతో ఎట్లా పనిచేయించాలో తెలిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. వస్తా రియాజ్ గారు, సీతారాం నాయక్ గారి దగ్గరికి వస్తా. ఒక్కసారి దీని మీద రవి గారు, మీరు అంటే అసలు డీలిమిటేషన్ అనే దాని మీదే మౌలికంగా ప్రశ్నిస్తున్నారు లక్ష్మీ